ప్రతినిధి 2 మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఇదొక పొలిటికల్ డ్రామా. మరి ఎలా ఉంది ఈ డ్రామా అనేటువంటి వివరాల్లోకి వెళ్లాలంటే ముందుగా కథలోకి వెళ్ళాలి. మొదటి మాట కథ. నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించేటువంటి నిఖార్సైన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ చిన్నప్పుడు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఆయన గమ్యాన్ని ఇది అని చెప్పి నిర్దేశిస్తాయి. సో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా వర్క్ చేసేటువంటి చేతన్ ని ఒక ఛానల్ వారు ఏరి కోరి సీఈఓగా నియమించుకుంటారు. సో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలను చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతిపై హత్య యత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు, సిబిఐ పరిశోధనలు ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి, నారా రోహిత్ చేసినటువంటి పోరాటం ఏమిటి, ఇవన్నీ తెలియాలంటే గనక కథను చూసేయాల్సిందే. నెంబర్ 2, వ్యవస్థను ప్రశ్నించడమే ప్రధానంగా ప్రతినిధి సినిమా తెరకెక్కింది. అందులో కామన్ మ్యాన్ గా కనిపించినటువంటి నారా రోహిత్ ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైనటువంటి జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపిస్తాడు. నారా రోహిత్ మూర్తి గార్ల కాంబినేషన్ లో సహజంగానే ఇదొక పార్టీకి అనుకూలంగా ఉంటుందనేటువంటి ఒక అంచనాలో ఉంటారు చాలా మంది. కానీ కథ అందుకు భిన్నంగా ఉంటుందన్నమాట. సో ముఖ్యమంత్రి హత్య, ఆ తర్వాత ఆయన కొడుకు ఆ పదవిని చేపట్టాలి అనుకోవటం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగినటువంటి సంఘటనల్ని గుర్తు చేసినా దానికంటే కూడా ఫక్తు కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాని తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో ఫైనలీ చెప్పాలి అంటే గనక నారా రోహిత్ పర్ఫార్మెన్స్ అండ్ కథలోని కొన్ని ట్విస్ట్లు, ఓటరుని చైతన్యవంతం చేసేటువంటి కొన్ని సన్నివేశాల కోసం, ఒక ప్రశ్నించే గొంతు కోసం ప్రతినిధి 2ని చూసేయొచ్చు.